గన్నవరం మండలం మేము వివోఏగా 2003 నుంచి చేస్తున్నామండి. 2003 నుంచి అని అంటే కనీసం 50 రూపాయలు గౌరవ వేతనం లేకుండా నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని సేవలు అందించాం. స్వచ్ఛందంగా ఎవరైనా చేశారు ముందుకి ఏ గౌరవ వేతనం లేకుండా అంటే ఒక వివోఏలు మాత్రమే చేశారు. ఒక 50 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మీకు సోషల్ సర్వీస్ లాగా చేస్తే చేయండి, గౌరవ వేతనానికి ఆశపడి మాత్రం ఎవరు రావద్దంటే అలాంటి బుక్ పేపర్లు 2003 నుంచి 20 సంవత్సరాల నుంచి మేము చేస్తుంటే కనీసం వాళ్ళని గుర్తించుకోకుండా ఎవరినో వాలంటరీ సంస్థను పెట్టి మేము తోడు తంబేయించుకుని మేము లోన్లు రికవరీ చేయించుకుని మేము బ్యాంకులకు ఇప్పిస్తే వాలంటరీస్కి అవార్డులు ఇచ్చారు. ఇది ఎక్కడైనా దౌర్భాగ్యమేనండి? ఎక్కడైనా ఉందా? ఏదైనా అడిగితే వివోఏ మిమ్మల్ని ఏమైనా పార్టీకి వెళ్తే మేము వివోఏని పిలిచామా, మీతో మాకు పని లేదు, పని లేనప్పుడు పనికిరాని యాప్లన్నీ మాకెందుకండి ఇవ్వటం? చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఎవరున్నా మేము ఒకటే అడుగుతున్నామండి, ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని సరిగ్గా గుర్తించట్లా. మాకంటే వెనక్కొచ్చిన వాళ్ళు స్థిరపడుతున్నారు. 40,000 35,000 శాలరీస్ తీసుకుంటున్నారు. 8,000 రూపాయలు ఇచ్చేది అది 2-3 నెలలకు పడేది. 3,000 రూపాయలు ఛార్జీలకే పోతున్నాయి నెల వచ్చేటప్పటికి. 5,000 రూపాయలతో నాకే భర్త లేడు, 8,000 రూపాయలు ఇస్తున్నారు. నా ఖర్చులు 3,000 రూపాయలు అవుతున్నాయి. 5,000 రూపాయలు మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. 5,000 రూపాయలతో అద్దెలు కట్టుకుంటా ఏం మిగులుతాయి? ఏం చదివిస్తాం? ఏం తింటాం? కొంచెం అర్థం ఉండాలి కదా. మేము మానేస్తే ఎవరినో సచివాలయం వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతామనంటే సచివాలయం వాళ్ళు వచ్చి మా ఉద్యోగాలు చేస్తే మేము చూస్తా ఊరుకుంటామా? సచివాలయంలోకి వెళ్ళి కూర్చోలేమా? మేము కూడా సచివాలయం వాళ్ళకి అదే చెప్పాం. అంగన్వాడీ వాళ్ళు కాదు, మీరు వాళ్ళ ఉద్యోగాలు చేస్తే తాళాలు పగలు కొట్టి కూర్చోడానికి, వివైఎస్ మాత్రం సచివాలయంలోకి వచ్చి కూర్చుంటాం మా ఉద్యోగంలో ఎవరికి వచ్చినా సరే సచివాలయంలో చెప్పాం. మాకు గౌరవ వేతనం పెంచాలి, హెచ్ఆర్ పాలసీ మాకు ఇవ్వాలి, మాకు 20,000 రూపాయలు గౌరవ వేతనం పెంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇన్సూరెన్స్ కావాలి. కాలపరిమితి 3 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో సర్క్యులర్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇది మాత్రం ఎవరు రద్దు చేయట్లా. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చెప్పేవాళ్ళు కానీ కడుపు నింపేవాళ్ళు అయితే ఎవరూ లేరండి. ప్రభుత్వాలు కడుపు అయితే మాకు నింపవు. మేము కష్టపడితేనే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా జీతం ఇస్తుంది. మాకు శ్రమకు తగ్గ ఫలితం మాకు కావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మేము సిద్ధమే. మమ్మల్ని గౌరవించి మా కష్టానికి తగ్గ ఫలితం ఇస్తే ఏ ప్రభుత్వానికి ఏ గవర్నమెంట్కి అయినా మేము సిద్ధమే. కానీ మమ్మల్ని గుర్తించండి. నిన్న కాక మొన్న వచ్చిన వాలంటీర్లు పొగుడుతా. వాలంటీర్లు ఎప్పుడు వచ్చారండి? మా వస్తే 5 సంవత్సరాలు ఏంటి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చేది? తోడు మేము చేస్తే వాళ్ళు ఎక్కడ వచ్చారండి? తోడు చేస్తేనేమో వాళ్ళకి అవార్డు ఇస్తాడు. తోడు ఎవరు కట్టించారు? వాలంటీర్ ఐడి ఒకటి వేస్తే సరిపోయిద్దా అండి? తంబేయించేది మేము, రికవరీ చేయించేది మేము, అది కట్టకపోతే బ్యాంక్ వాడు ఫోన్ చేసేది మాకు. అంతేనండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది. మా సర్క్యులర్ అండి 2023 నుంచి చేస్తున్నామండి. అప్పటి నుంచి ఇప్పుడు కూడా వివోఏ అంటే అసలు పనికిరాని ఒక వ్యక్తి. మా దగ్గర 30 సంఘాలు ఉన్నాయి. 30 సంఘాలు 50 సంఘాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు 30 చేశారు. 30 చేసినా మాకు ఇంతవరకు ఒక గుర్తింపు రాలేదు. ఏ ప్రభుత్వ పథకం బ్యాంకు దాకా తీసుకెళ్లేది మేమే, రికవర్ చేయించేది మేమే, లక్షలు లోన్లు ఇచ్చేది మేమే, కట్టించేది మేమే. మేనేజర్ గారు కూడా వాళ్ళు ఆలింగారు, మేము చెప్తేనే వాళ్ళు కట్టేది రికవరీ. లక్షల్లో కట్టిస్తున్నాం. శ్రీనిధి బ్యాంకుని ఎంతో వృద్ధి చేసాం, ఎన్నో చేసాం. జగన్ తోడు లక్షలు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? మేము ఇచ్చారు. వాలంటరీ ఒక్క బ్యాంక్ వచ్చి ఒక్క లోన్ ఇప్పించిందా? ఒక 10,000 రికవరీ చేసిందా? మేమెవరు అసలు? వాళ్ళకి అవార్డులు ఇటువైంది. సచివాలయంకి వెళ్తే మాకు ఇంత కుర్చీ కూడా వాళ్ళు చేసే పని ఏంది? ఉదయం 10కి మధ్యాహ్నం పనికి వెళ్ళి సాయంత్రం వచ్చి 8కి తలుపులు కొడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెన్షన్ ఎన్నింటికి ఇస్తున్నారంటే వాళ్ళు పనికి పోవడానికి పొద్దున్న 6కి ఇస్తున్నారు పెన్షను. మేము డే అండ్ నైట్ ఊర్లో ఉండి రాత్రిపూట ప్రాణం కూడా తెగించి కూడా తిరుగుతున్నాం. బ్యాంకులకు వెళ్తున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. ఎన్నో మందికి సహాయం చేసాం. 100 మంది విద్యార్థుల్ని చదివించాం. మేము ఇచ్చిన లోన్లతోటి 100 మంది విద్యార్థుల్ని ఎంతోమంది పైకి తీసుకొచ్చాం. మా సభ్యులు, మా డోక్రా సభ్యులు, మా వివోఏల ద్వారా మేము సాధ్యమైనవి. ఎవరికైనా చెప్పేది ఒకటేనండి, ఎప్పటి నుంచో అడుగుతున్నాం. 3 సంవత్సరాలు అంటే మేము 20 ఏళ్ళ నుంచి కొన్ని యాప్లు మాకు అర్థం కావట్లా. మమ్మల్ని తీసి ఇంకో ఆమె పెడితే ఆమెకేం వస్తాయండి యాప్లు? ఆమెకేం అర్థమవుతాయి? మమ్మల్ని తీసేస్తే ఆమె వచ్చి ఏం చేసిద్ది? బ్యాంక్ లోన్ ఇస్తే 4 ఏళ్ళు కడుతుంది ఒక సభ్యురాలు. 3 ఏళ్ళకి మానేస్తే ఆమె ఎంత కట్టిందో ఏమొచ్చి ఆమె కొత్త ఏమి లెక్క చెప్పిద్ది వాళ్ళకి? ఎలా చెప్పిద్ది? ఈ సర్క్యులర్స్ ఏ రకంగా పెట్టారు? మేమేం తింటున్నామో రమ్మనండి, చర్చికి రమ్మనండి. ఇవాళ ఇంతటితో అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇంతటితో ఏం అవ్వలేదు. అప్పుడు కూడా చేసాం. అప్పుడు 3,000 పెంచారు. ఇప్పుడు 8,000 ఇచ్చారు. కాదంటలేదు. 8,000 ఏం సరిపోతున్నాయి? 6 మీటింగులు ఏపీఎం ఫోన్ చేయగానే వెళ్ళిపోవాలి అక్కడికి మీటింగ్కి. ఎమ్మటనే మగుడు పిల్లల్ని మొత్తం పక్కన పెడతామే వెళ్ళిపోవాలి మేము.
ఎందుకు వెళ్ళాలి? గౌరవించి వెళ్తున్నాం. ఎందుకు గౌరవిస్తున్నాం? మేము చేసే పని మాకు గౌరవం ఉంది కాబట్టి వెళ్తున్నాం. ఏంటండి? పార్టీ కోసం రాలా, మేము పని కోసం మా కోసం వచ్చాం. ఏ పార్టీ వచ్చినా ఇది తప్పదు ఎవరికైనా సరే. మాకు జీతం ఇవ్వాలండి. ఈ 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు చేసేయాలి. అది పనికిరాదు. ఏంటండి? మళ్ళీ వివో అకౌంట్లో తీసి అడుక్కోవాలయ్యా, సంతకం పెట్టు, బ్యాంకు పోవాలి. ఆ 8,000 కోసం ఆయన చేయి చాపటం ఇవన్నీ ఎందుకండి? తెలియని ఏం కాదు. ఇది ఏమైనా సరే ఇంత ఆపమండి. సిఐటి వాళ్ళు ఉన్నంత వరకు మేము చేస్తాం. మేము మా వివోఏల ఐక్యత, వివోఏల ఐక్యత, మాది కర్నూలు జిల్లా అధ్యక్షుల్ని. మాకు సుమారుగా మేము పని చేయబట్టి ఒక 15 సంవత్సరాలు వివోగా పనిచేస్తున్నాము. 15-20 సంవత్సరాలు పనిచేస్తున్నాం. మా డిమాండ్లు వచ్చేసి ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని మేము మా డిమాండు. అది మాకు ఒక కరోనా లాగా 3 సంవత్సరాలకు ఒకసారి మీరు దిగిపోండి, మీరు వేరే వాళ్ళని మేము ఎక్కించుకుంటాము, మీకు ఇంకా అర్హత లేదనే డిమాండ్ల నుంచి మేము ఆ పని చేసే పని కూడా మేము తృప్తి లేకుండా చేస్తున్నాము. ఆ 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని, వివోఏ జీతం వివోఏ అకౌంట్కే జమ చేయాలని మా డిమాండు. దీనికి గవర్నమెంట్ కూడా సహకరించి మా కోరికలు నెరవేరాలని మేము కోరుతున్నాం. మేము సేటు తరపున మేము పోరాటం సిద్ధంగా ఉన్నాం.